చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. దిలీప్ వరంగల్ నుంచి రాస్తున్నారు. పుష్కర స్నానంలో అర్ఘ్యం సమర్పించాలంటారు, అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. స్నానం చేశాక దేవతలకి అర్ఘ్య ప్రదానం చేయటం కూడా ఒక కార్యక్రమం. ఎప్పుడు స్నానం చేసినా, ఏ నదిలో స్నానం చేసినా కూడా అర్ఘ్యప్రదానం చేయటం అనేటటువంటిది ఉంటుంది. ఆ నదికి అర్ఘ్యం సమర్పించటం, ఇదమర్ఘ్యం ప్రదాస్యామి అని చెప్పి అర్ఘ్యం ఇచ్చేటటువంటి శ్లోకాలు చదువుకుంటూ అర్ఘ్యాన్ని సమర్పిస్తాం. అలాగే సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పిస్తాం. సకల దేవతలకి కూడా మనం అర్ఘ్యం సమర్పించవచ్చు. నదీమ తల్లికి, సూర్యభగవానునికి ప్రత్యక్ష దైవం ఆయన. అట్లాగే పుష్కరాలు కాబట్టి బృహస్పతికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి, పుష్కరునకు అర్ఘ్యం సమర్పించాలి, కృష్ణవేడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తరువాత లక్ష్మీనారాయణులకి, ఉమామహేశ్వరులకి, వాణి హిరణ్య గర్భులకి, అట్లా వాళ్ళ దేవతలందరికీ కూడా, సమస్త దేవతలకి, అక్కడ ఉన్నటువంటి దేవతలు మనకి ఎంత శక్తి ఉంటే అంతమంది దేవతలకి కూడా మనం అర్ఘ్యం సమర్పించేట్లయితే అది దేవతలకి ఇష్టప్రదమైనటువంటి అవుతుంది. అంటే వాళ్ళకి జలములు సమర్పించడం. మనకి నిత్య విధిలో భగవంతునికి అర్ఘ్యము, పాద్యము, ఉపచారాల్లోనే అర్ఘ్యం అనేటటువంటిది ఉన్నది. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి చేతిలో సమర్పించేదాన్ని అర్ఘ్యము అంటారు. అందువల్ల సకల దేవతలకి కూడా ఈ పవిత్రమైనటువంటి జలాన్ని, అన్నీ అవే జలం, ఆ పవిత్రమైనటువంటి జలాన్ని మంత్రపూతంగా వాళ్ళకి సమర్పించేటట్లయితే అది చాలా ప్రీతికరం అవుతుంది. వాళ్ళకి ఉపచారాలు చేసినట్లు అవుతుంది. అర్ఘ్యప్రదానం అనేటటువంటిది అది ఒక ఉపచారం. నిద్ర లేవంగానే మనం సంధ్యావందన సమయంలో నిత్యం సంధ్యావందనం చేసుకునేటప్పుడు సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తాం. అట్లాగే ఏ దేవతని ఉపాసించేటప్పుడు ఆ దేవతలకి అర్ఘ్యం ఇచ్చేటటువంటిది ఉంటుంది. మంత్రాలు చేసుకున్నాక తర్పణలు, క్షీరతర్పణలు, జలతర్పణలు, ఇటువంటివన్నీ కూడా ఆ దేవతల యొక్క హస్తమునందు సమర్పించేటటువంటి జలము కాబట్టి మనం ఏ దేవతని ఆవాహన చేస్తామో, ఆహ్వానం చేస్తామో ఆ దేవతలు అలా చేపట్టినట్టే. మనం అలా నీళ్లు సమర్పించామంటే వాళ్ళు స్వీకరిస్తారు. వాళ్ళకి సంతృప్తినిచ్చేటటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా స్నానం తర్వాత అర్ఘ్యప్రదానం చేయాలి. ప్రధానంగా చేయవలసినటువంటివి పుష్కరాలకు సంబంధించినటువంటి కృష్ణవేణికి, పుష్కరుడే ప్రధానం కాబట్టి పుష్కరునికి, బృహస్పతి ఈ పుష్కరుణ్ణి తీసుకొచ్చాడు కాబట్టి ఈ బృహస్పతికి, ముగ్గురికి చేసి తర్వాత మనం మిగతా దేవతలకు ఎంతమందికైనా సరే సూర్యభగవానుడికి ప్రత్యక్ష దైవానికి చేశాక అర్ఘ్యప్రదానం చేయటం వల్ల ఆ భగవంతుని యొక్క సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం.